South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అమ్మగారి కొడుకు ఇక్కడే ఉన్నాడు. జడ్జి గారు గృహంతో శుభోత్తమస్తు సుప్రతిష్ఠితమస్తు తదేవ లగ్నం సుదినం తదేవ. ఎవరు బాబు? జడ్జి గారు. ఆ వెనకాల పోయిన పుల్లుడు వారి అల్లుడు గారు. లక్ష్మీపతే అంగ్రేసు స్పరాది సుముఖస్తే కదంతశ్చాకపిలో గజకర్ణకాః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో గణాధిపః ధూపకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో తీసుకోండి. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. బొమ్మ మనిషి కదూ, ఎంత మోసం. నన్నే మోసగిందా అనుకున్నావా? నా పేరు తెలిసిన వీరభద్రయ్య. వీరభద్రయ్య నా పేరు తెలిసిన వీరభద్రయ్య. నా పేరు తెలిసిన వీరభద్రయ్య. సరే నుంచో, సరే నుంచో. నాతోట మన ముందు ఆవిడ వేషాలు తేలుస్తాను. రావురా, చెప్పను రా, చెప్పను. ఎవరితో వస్తావు? అవును, పద. పెట్టెదరు. డబ్బు నగలు అందులో పెట్టు. డబ్బు చంపేస్తాను. భద్రయ్య గారు ఎత్తును కత్తిపోటు కూని. ఏమిటండి? ఏమిటి? భద్రయ్య గారండి, ఎవరో కత్తిపెట్టి పొడి చేశారు. భద్రయ్య గారు, భద్రయ్య గారు, భద్రయ్య గారు, ఎవరు? ఏమిటి? రాముడు, రాముడు మా నౌకరు సొమ్ములు, డబ్బు, 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 డబ్బు. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త భవంతో వహంతో గృహంతో. సార్, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందండి.
తర్వాత మేము వచ్చేటప్పటికి కింద పడి కొట్టుకుంటున్నారండి. దగ్గరికి వెళ్ళి ఎవరు ఏమిటి అని అడిగామండి. రాముడు మా నౌకరు రాముడు అని ప్రాణం విడిచాండి. అప్పుడు సరిగ్గా 12 కొట్టిందండి. ఆ రాముడిని మీరు ఎరుగుదరా? ఎరుగుదామండి. ఇది వరకు వీరి ఇంట్లో నౌకరీ చేస్తూ దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాండి. ఓహో వాడా? ఎవరది? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? బజార్ నుంచండి. బజార్ నుంచా భద్రగారి దగ్గర నుంచా? అబ్బాయి నేను అక్కడికి వెళ్ళలేదండి. గంట క్రితం ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నానండి. ఈ టవల్ ఎవరిది? టవలు నా దాని మాదిరిగానే ఉందండి. ఎక్కడ పడేసావు? ఎక్కడ పోయిందండి. వెతకండి. కత్తి సార్. వేణి బేడీలు. బేడీలా? ఎందుకండి? ఎందుక భద్రగారికి కూలి చేసినందుకు. కూలియే? నీకు తెలియదండి. నాకు తెలియదండి. నిజంగానండి సార్. నా మాట సీత, అన్నయ్యని చూడలే నువ్వు? లేది, మన ముందు వరుసలోనే కూర్చున్నాడుగా. కళ్ళజోడు సూటు వేసుకుని ఇన్స్పెక్టర్ గారి పక్కన కూర్చున్నాడు. కూర్చునేవాడే ఎవరన్నా చూసినట్టయితే. వాడు బుద్ధి ఆ నగలకు ఆశపడి నిండు పేణాన్ని పొట్టనెట్టుకున్నాడు. ఈ దొంగ సచ్చినాడు మూలాన ఈ పాపం మన పేటకి అంతకీ చుట్టుకుంది. చాలు ఊరుకోండి. అతనే చంపాడని మహా చూసొచ్చినట్టు మాట్లాడుతున్నారే. లేకపోతే ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఆడనే ఎందుకు పట్టుకుపోతారు? అసలు మా గొడవ మీకు ఎందుకు? పండే. డబ్బు బాబు గారు. 3 5 7 11. మన ఖాతాకి జమ కట్టు. రామ రామానియేవు రాముని దలచేవు ఇంకా ఎక్కడి రాముడే ఓ సీతమ్మ ఇంకా ఎక్కడి రాముడే. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బానాలి. రాముడు గీముడు ఫైసలా. సీత ఏడవద్దు సీత, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది. మోసం చేసిపోయాడు మామ, దొంగ సచ్చినోడు. ఏం చేస్తాడులే, పంపించేశాను నా యాళ్ళే అరణ్యవాసానికి. ఒకసారి మా ఇంటికి రా మామ, నీతో చాలా చెప్పుకోవాలి. పద. రారోయి మా ఇంటికి, రారోయి మా ఇంటికి, మా మాటున్నది మంచి మాటున్నది, మాటున్నది మంచి మాటున్నది.
కూసుంటే కురుసీల పీటున్నది నువ్వు తొంగుంటే పట్టే మంచం పరుపున్నది మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది ఆకలైతే సన్న బియ్యం కూడున్నది నీ కాకలైతే సన్న బియ్యం కూడున్నది అందులోకి అరకోడి కూరున్నది అందులోకి అరకోడి కూరున్నది ఆ పైన రొయ్య పొట్టు చారున్నది మాటున్నది మంచి మాటున్నది రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది రంగైన మీగడ పెరుగున్నది నంచుకొను ఆవకాయ ముక్కున్నది నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది రోగం వస్తే ఘాటైన మందున్నది నిన్ను సాగనంప వల్ల కాటి దెబ్బున్నది సాగనంపేది మనల్ని కాదే ఆ భద్రయ్య గారిని బాకున చెక్కితే లయాలు బేర ఐస్ వచ్చాడు. బాబులు గారి దెబ్బ అంటే గోల్కొండ అబ్బా అనాలి. పో మామ నీ అన్ని ఒట్టొట్టి మాటలు. ఒత్తి మొదల రామా మకానికి చూపిస్తాను తడాక. నీకోసం సొమ్ములన్నీ చేయించి పెట్టానే. తయార్ లేడీ. ఆ కవర్లన్నీ కూడా శుభ్రంగా ఉతికి తీసుకురావాలి. ఇది కూడా ఇదంతా పాటు చేసి వదిలిపెట్టారు. గడియారం ఇక్కడుందే సార్. ఇదిగో సార్ మీ గడియారం దొరికింది సార్. అరే ఎక్కడ దొరికింది? చాకలికి వేద్దామని ఆ కవర్లు తీస్తూ ఉంటే సోఫాలో సీటు కింద కనపడింది సార్. ఎంత పొరపాటు జరిగింది. అనవసరంగా ఆ రోజు డ్రైవర్ని అనుమానించి తన్ని పంపించామే. నిజమే, పొరపాటే జరిగింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ హిమ్. అంతే నాయన, సొమ్ము ఒక చోటు ఉంటే అనుమానం ఒక చోటు ఉంటుంది. పాపం వాడు ఎంత నొచ్చుకున్నాడు. అక్కడికి నేనేమీ ఎరగని ముర్రోని ఒట్లు కూడా వేసుకున్నాడు. మనం వినిపించుకోలేదు. సార్ ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ ఇంట్లో ఉన్న నౌకరు తిరుపతిని ఇన్స్పెక్టర్ గారు పిలిచి రమ్మన్నారు సార్. సరే, వాడి కోసం మీకే రిపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నుంచి పత్తాలేదు. అసలు సంగతి ఏమిటి? రాత్రి రావు బహదూర్ భద్రయ్య గారిని కూనిచ్చేశారు కదండి. అవును, అయితే మీ తిరుపతి ఇంట్లో ఉంటున్నాడే వాడే సార్ కూనిచ్చేశాడు. ఎవడు వాడు? రాముడండి, ఆ పాతకీడి గజదొంగ రాముడండి. వాడిని అరెస్ట్ కూడా చేశాం సార్. ఎవడు? మా ఇంట్లో డ్రైవర్ పనిచేసింది రావుడా? అవును సార్, వాడే. ఇంతకు ముందే వాడేదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు. మద్దరు కూడా చేశాడు. అవును సార్, రాత్రి సరిగ్గా 12 గంటలకు కూనిచ్చేసి సొమ్ము తీసి పారిపోయాడు సార్. కళ్ళారా చూసిన వాళ్ళ సాక్ష్యం ఉంది సార్. అబద్ధం. ఆ ఖూని అతను చేయలేదు. రాత్రి 12 గంటలప్పుడు అతను నా దగ్గర ఉన్నాడు, నా ముందే కూర్చున్నాడు. లక్ష్మి, ఏమిటిది? ఏమిటో మాట్లాడేది? రావుడు మా అన్నయ్యండి. అతను నిర్దోషి. రాత్రి 12 గంటలకు ఇక్కడే ఉన్నాడు. మన పెళ్లిలో మన ముందే కూర్చున్నాడు. లక్ష్మి, రాముడు ఏమిటి? మీ అన్నయ్య ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? నాకేం మతిపోలేదు. రావుడు నిజంగా మా అన్నయ్యేనండి. మా అన్నయ్య రక్షించండి. రాముడు మీ అన్నయ్య అయితే ఇంతకాలం ఎందుకు చెప్పలేదు? చెప్పలేకపోయాను, క్షమించండి. మా అన్నయ్యని రక్షించండి. అతను నిర్దోషి. అక్కడేదో పొరపాటు జరిగి ఉంటుంది. అరే, నువ్వు నీళ్లు నవ్వితే లాభం లేదు. నిజం చెప్పు. నిన్న సాయంకాలం భద్రయ్య గారింటికి నువ్వు వెళ్ళావా లేదా? వెళ్ళానండి. ఏం పని మీద వెళ్ళావు చెప్పు. నువ్వు రెండోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? నేను మళ్ళీ వెళ్ళలేదండి. అసలు 12 గంటలప్పుడు నేను ఆ ఛాయలే లేనండి. మరి ఎక్కడున్నావు? మళ్ళీ తెల్లవారుదాం 2 గంటలకి వాళ్ళ ఇంటికి ఏం పని వెళ్ళావు? ఊరికి ఆ దారిని పోతున్నానండి.
ఊరికే దారిని పోయేవాడివి పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? భయం వేస్తుందండి. భయం? ఏమి చేయండి, ఎందుకు భయం? వాళ్ళేం దెయ్యాలా భూతాలా? నిజం చెప్పు, దొంగలు సొమ్ములు ఎక్కడ పెట్టావు? సొమ్ముల సంగతే నాకు తెలియదండి. నువ్వు ఇదివరకు దొంగ సొమ్ములు మీ చెల్లెలకి ఇచ్చిన మాట నిజమేనా? నిజమేనండి. ఇప్పుడు ఆ చెల్లెలు ఎక్కడుంది? ఎక్కడా లేదండి. మరి ఏమైంది? చచ్చిపోయిందండి. జాగ్రత్త, అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఇప్పుడున్న సాక్ష్యాన్ని బట్టి నువ్వే కూలి చేసినట్టు స్పష్టంగా తేలుతుంది. కూని నేను చేయలేదండి. నేనే పాపం ఎరగనండి. 12 గంటలప్పుడు నేను అక్కడ లేనండి. అడుగో మళ్ళీ అదే మాట. మరి ఎక్కడున్నావు? ఫలానా చోట ఉన్నట్టు ఏమైనా సాక్ష్యం ఉందా? ఉన్నది. సాక్ష్యం మీరే. నేనా? సాక్ష్యమా? అవును. రాత్రి మీరు మా పెళ్లికి రాలే? అవును, వచ్చాను. మీ పక్కన శారవాణి వేసుకుని ఒక మనిషి కూర్చోలే? మీ నిక్కర మీద డ్రింక్ కొలిపితే అతను కర్చిప్తో తుడిచాడు, మీకు డ్రింక్ కూడా ఇచ్చాడు, గుర్తులేదు? అవును. అతను ఎవరు? ఒక్కసారి ఇతని ముఖం చూసి పోల్చుకోండి. తీసుకోండి, పర్వాలేదు. అవును, వీడే. మీరు చూడలేదండి? ఎస్ ఎస్, హి ఇస్ ది సేమ్ మ్యాన్. మరి ఆ సంగతి ఇందానని చెప్పడే ఏరా? నాకేం తెలియదండి. నేను అక్కడికి రాలేదండి. చెప్పడానికి భయపడుతున్నాడండి. తన లాంటి దొంగ నా అన్నని తెలిస్తే నా పెండ్లికి భంగం వస్తుందని, నా జీవితం నాశనం అవుతుందని భయపడి అలా చెప్తున్నాడండి. మరింట్లో నౌకరి కూడా అందుకనే మానుకొని వెళ్ళాడు. మేమిద్దరం అన్నా చెల్లెడం అన్న సంగతి ఎక్కడ బయట పెట్టవద్దని నా చేత బలవంతంగా ప్రమాణం కూడా చేయించుకున్నాడు. లక్ష్మి, అందుకే ఇన్నాళ్ళు మీతో ఈ విషయం చెప్పలేక నాలో నేనే కుమిలిపోయాను. నా కళ్ళ ముందు మీరు అతన్ని తన్నినప్పుడు కూడా దుఃఖాన్ని దిగమింగూరుకున్నాను. అదంతా సరే, మరి సాక్ష్యానికంతా అర్థం ఏమిటి? సీతమ్మకు జయిస్తే సీతకు పతకము. భలేగుంది మామ. ఇదంతా ఇంకా ఎందుకు చేశారు ఆభరణాలు? నా తిలక్ చూసుకో. మాయదారి ముందు నన్నే మోసం చేస్తావా? చూడు ఇప్పుడు ఏం చేస్తాను. గొంతు పిసికేస్తాను, నరికేస్తాను. బాబులు గారు చెప్పంటే గోల్కొండ అబ్బాలు సీతా తప్పించలే. ఇప్పుడు ఎట్లా చూస్తాను. మంట కారం కారం. అబ్బా బాబా అబ్బా, మంట మంట చంపేస్తాను ఇప్పుడు. ఎవరాడు? మంట కారం కారం. అదే కారం ఉండరా? మర్యాద తెలియదు. ఇడుగోనండి, అసలు దొంగ దొరికాడు. భద్రయ్య గారిని కూలీ చేసి సొమ్ములన్నీ దొంగిలించాడు. తప్పదాగి నా దగ్గరకు వచ్చి సొమ్ములిస్తాను, పెళ్లి చేసుకోమని నోటుకొచ్చేటలా డచ్చాలు కొట్టాడు. నాకు అనుమానం వేసి మాయతో పోలీసులు కబురు చేసి పట్టించాను. అవునండి, నేనే వెళ్ళి కానిస్టేబుల్ గారితో చెప్పుకున్నానండి. వెంటనే వెళ్ళి పట్టుకున్నారు. ఇవ్వనండి సొమ్ములు, కత్తి. ఏరా? అయ్యగారు నిజం చెప్పేస్తాను, నన్ను వదిలేస్తారా? చెప్పు. నేను ఆయన చంపలేదండి. నేను వెళ్ళిన దొంగతనానికండి. ఒట్టు అమ్మతోడు సొమ్ములన్నీ తీసుకొస్తుంటే ఆయన అరిచాడండి. నేను పొడిశానండి. అంతే. నేను చంపలేదండి. ఆయనంతటా ఆయనే చచ్చిపోయాడండి. తీసుకెళ్ళాక చేయండి. అరే అదేంటండి, నిజం చెప్పాక అన్యాయం అండి. అయ్యగారు ఇన్స్పెక్టర్
ప్రజాపతిస్త్రజాం యశః మాన్యం ధనం వసుం బహుపుత్రలాభం